నేర్పగలిగిన వారు పురుషుల చోటు స్త్రీల చోటు ముందుకు వచ్చి ప్రార్థన చేయాలి. ఎందుకంటే వారు ముందు వచ్చారు. మీరు ఏం చేయాలి? సారీ చెప్పాలా? చెప్పదు కదా. మీరు చెప్పాలని వారు ఆశించట్లేదు, మేము ఆశించట్లేదు. సమయానికి రావాలి మనం. పితాని వెంకట్ గారు మధ్యలోకి వచ్చారు. మరి వారు మనం ప్రేమించి వారి విలువైన సమయాన్ని మన కొరకు వెచ్చించి మన మధ్యకి వచ్చారు. వారు బాగా చిన్నప్పటి నుంచి కూడా నాకు పరిచయం. ఎందుకంటే మన మందిరంలోనే ఒకసారి వారి తండ్రిగా నిలబడితే వచ్చి ప్రార్థన చేసిన అప్పటి నుంచి కూడా నేను వారి ఎడల ప్రత్యేకమైన ప్రేమనామాన్ని కనపరుస్తాను. వారు కూడా నా ఎడల వాటి అభిమానాన్ని కనపరుస్తారు. కనుక వారు ఈ రోజున మన మధ్యలో ఉంటాం. ఈ యొక్క నూతన సంవత్సర ప్రవేశ ఆరాధన. ఈ ఆరాధనలో ఉండి మనం కొత్త సంవత్సరం ప్రవేశిస్తాం. శ్రేష్టమైన సమయంలో వారు మన మధ్యలో ఉండడం చాలా సంతోషకరం. వారిని సమయంలో మనము గౌరవించి సన్మానించవలసిన వాళ్ళైనా మన మధ్యలో ఉన్నటువంటి కంకటి వెంకటరావు గారు వచ్చి వారిని పూలమాలతో అలంకరించాలని కోరుతున్నాను. ఇచ్చి వారిద్దరు కూడా వారిని ఈ యొక్క మన పండుగ మహోత్సవానికి ఆహ్వానించవలసిందిగా వారిని కోరుచున్నాను. ఒకసారి నిలబడండి. మా తృప్తి కోసం అందరూ చదువు కొట్టండి. ఏం నిలబడి మీరు ఫోటో పెట్టాలి. మీ నాయనమ్మ గారు ప్రార్థన చాలా ఆసక్తి జరిగించుకునేవారని చెప్పారు. అయితే మీకు ఇష్టమైతే ఎప్పుడైనా జరిగించండి. కనుక వారు మన మధ్యలో ఉంటే చాలా సంతోషకరం. వారు మా అబ్బాయి పెళ్లి చాలా ఘనంగా ఉండడానికి మంచి గౌరవం ఇప్పించారు. అప్పుడు చాలా వర్కౌట్ కూడా చేశారు. మరొకసారి సభాముఖి వాళ్ళు తెలియజేస్తున్నాను. వీరి సమయంలో రాజు గారు రండి, వారు వచ్చి దండేస్తారు. అలాగే బొత్తు రాజు గారు వచ్చి ఇద్దరు రాజులు పక్కన నుండి వారిని ఆహ్వానించాల్సిన కోరుతున్నాం. సన్మానం ఇద్దరు చెరుకు పక్కన నుంచి అలా ఫోటో గారు మన పోడూరు మండలం జడ్పీటీసీ రిప్రజెంటేటివ్ గారు వారు మన మధ్యలోకి వచ్చారు. వారు శ్రీ గారు సందర్శిస్తారు. అలాగే కడలి సుధాకర్ ఎప్పుడు వచ్చి ముప్పై ఇవ్వాలని కోరుతున్నాం. వెల్కమ్ సార్. ఊరికి రాము సత్యనారాయణ గారు రండి. మనోడు వచ్చాడు పార్పేట్. మన మధ్యలో ఉన్న గౌరవనీయులు ప్రీతం మంత్రి గారి కుమారుడు పితాని వెంకట్ గారు వారి సమయంలో మన మధ్యలో ఉన్న గౌరవ అతిథులు వారి సమయంలో హాస్టల్ పిల్లలకి, మన హోమాపో పిల్లలకి వారి చేతుల మీదుగా బట్టలు, పండుగ బట్టలు ఇవ్వడం జరుగుతుంది. మీరు మళ్ళీ వేసుకోవచ్చు. చెప్పలు కూడా చెప్పకూడదు, కొట్టాలి.
థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ సార్. తర్వాత సర్పంచ్ గారు, తర్వాత రాంబాబు గారు, ఆకారు వెంకట్ గారు చెప్తారు. ఒక విషయం మీకు తెలియజేస్తున్నాను. క్రైస్తవులు ప్రపంచంలో చాలా ఎక్కువ మంది ఉన్నారు. అయితే క్రైస్తవులకు ఉన్న లక్షణం ఏంటంటే, ఉండవలసిన లక్షణం ఏదైనా క్రమశిక్షణ కలిగిన ప్రజలుగా వారు ఉండాలి. ప్రపంచంలో యూదులు చాలా క్రమశిక్షణ ఉంటారు. అన్ని జాతుల కల్లా ప్రపంచంలో యూదులు కూడా క్రైస్తవులకి, యూదులకి, ముస్లిమ్స్కి పితరుడు ఒకడే అబ్రహాము. అందరిలో కల్లా యూదులు చాలా క్రమశిక్షణ ఉంటారు. ఎంత క్రమశిక్షణ ఉంటారంటే దేవుడి గురించి పిల్లలకు చాలా క్రమం చెప్తారు. పిల్లలు వయసు వచ్చేటప్పటికి దేవుని గురించి అంతా తెలుసుకోవాలి, అంత పకడ్బందీగా పిల్లలకు చెప్పాలి అని దేవుడు ఆజ్ఞాపించాడు. అలా వారు జీవిస్తారు. అయితే ఈ రోజున యూదులకు మారుగా ప్రభు యేసు క్రీస్తు ఈ లోకంలోకి వచ్చిన తర్వాత, ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత, పరలోక రాజ్యానికి ఆరోహణ వెళ్ళిన తర్వాత ఈ క్రైస్తవ సంఘం అభివృద్ధి చెందింది. అంతకుముందు కూడా దేవుడు ఉన్నాడు. ఆయన యెహోవా దేవునిగా ఆరాధించారు. లోకరక్షకుడుగా దేవుడు మనుషుడిగా వచ్చిన తర్వాత క్రైస్తవ సంఘం ఆవిర్భవించింది. అది ఆవిర్భవించి 2000 సంవత్సరాలు దాటింది. ఈ క్రైస్తవులు కూడా ఎలా జీవించాలని బైబిల్ చెప్పిందంటే, దేవుని వాక్యానికి నిలబడాలి, దానికి ఏది కలపకూడదు, తీయకూడదు. అక్కడికి దేవుని వాక్యం బోధించే మాకు కూడా కొలబద్ద కూడా ఉంది. ఇతర మతాల్లో ఆ మతాచార్యుల్ని చాలా ప్రత్యేకంగా గౌరవిస్తారు. వారు ఏం చెప్పినా వారిని విమర్శించకూడదు అనే ఆజ్ఞలు కూడా వారికి ఉన్నాయి. కానీ క్రైస్తవ పాస్టర్లు కానీ, ఉపదేశకులు కానీ వారిని బైబిల్ పట్టుకొని నిలదీసే అధికారం ప్రపంచంలో ఎవరికైనా ఉంది అని బైబిలే దానికి ఒక వారిని కంట్రోల్ చేసింది. ఎంత కంట్రోల్ చేసిందంటే, 2 తీర్పు పొందారని ఈ పాస్టర్ల గురించి కానీ, దేవుని వాక్యం గురించి చెప్పేవారు గురించి కానీ ఉంది. అంటే దాని ఉద్దేశం ఏంటంటే, బోధించేవారైనా వినేవారైనా ఎవరైనప్పటికీ కూడా దేవుని భయాన్ని కలిగి జీవించాలి. అందుకని 122 కీర్తనలో బైబిల్లో చెప్పండి, యెహోవా యందు భయభక్తులు గలవాడు అనే మాట వాడబడింది. యెహోవా యందు భయభక్తులు గలవాడు అనే మాట ఎందుకు వాడబడింది అంటే, దేవుని భయం ఉండాలి. కానీ మానవుల్లో ఎవరంటే ఎక్కువ భయం అంటే, దెయ్యం అంటే ఎక్కువ భయం. రౌడిష్యం కావాలంటే వారంటే ఎక్కువ భయం. ఎందుకంటే మానవులు అపాయానికి భయపడతారు కనుక, అపాయం వాళ్ళ ద్వారా ఉంటుంది కనుక వాళ్ళంటే భయం. కానీ మనుష్యుడు ఎవడైనా దేవుని చేత దీవించబడాలంటే మనం చేయదగిన పని ఏదైనా చేయడం కాదు, కానీ పైన దేవుడు ఉన్నాడు అనే భయంతో క్రైస్తవులు జీవించాలి. అందుకనే క్రైస్తవులకున్న సూత్రాలు చాలా ప్రపంచంలో ప్రత్యేకమైనవి ఉంటాయి. అందుకనే వాటిలో చెప్పండి, ఆజ్ఞలు నిన్ను వల్ల పొరుగు వారిని ప్రేమించాలి. నువ్వు ఎలా 2 పూటలు తినాలనుకుంటున్నావో నీ పొరుగువాడు కూడా 2 పూటలు తినాలి. దాన్ని నువ్వు ఎలా గౌరవాన్ని పొందాలనుకుంటున్నావో నీ పొరుగువాడు కూడా అలాగే గౌరవాన్ని పొందాలి. అలాగే నీ శత్రువుని ప్రేమించు. ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే, ఎవరైనా చెంప మీద కొడితే 2వ చెంప వారికి ఇవ్వు అంటే, 2వ చెంపించకుండా పోతే మనం చంపేస్తారు. కానీ దాని ఉద్దేశం ఏంటంటే, పగ పోకూడదు. అవసరమైతే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం విధేయత నేర్పించారో విధేయత కలిగి జీవించాలి. ఇది క్రైస్తవ జనాంగానికి మాదిరి. అందుకని ప్రపంచంలో క్రైస్తవుల గురించి ఎవరికి భయం ఉండదు. ముస్లింలు అంటే చాలా మందికి భయం. మన దేశంలో అక్కడికి ఎలాగైపోయిందంటే, ముస్లిం అంటే ఉగ్రవాద అన్నట్టు వచ్చేసింది. అయితే ఆ పేరు ఇప్పుడు ఇంకొక వర్గం తెచ్చుకుంటున్నారు. వారి పేరు నేను చెప్పను, కానీ ఆ స్థితికి వెళ్ళిపోతున్నాయి కొన్ని మతాలు. కానీ క్రైస్తవ్యం వల్ల ఎవరికి ఎప్పుడు తలపోటు ఉండదు.
ఉంటేవాడు క్రైస్తవుడు కాదు, లేకపోతే ఉంటేవాడు పాస్టర్ కాదు. కనుక ఇలాంటి క్రమశిక్షణతో క్రైస్తవ సంఘం మెరగాలని కోరుతున్నాను. అలాగే క్రైస్తవ సంఘాన్ని ప్రేమించి ఈ రాత్రి మన మధ్యకు వచ్చిన గౌరవ అతిథులు మన మధ్యలో ఉన్నారు. వారిని మనం గౌరవించాలి. ఈ రోజుల్లో చాలామంది నాయకులు అంటే నేను పొలిటికల్ సైన్స్ చదివాను కనుక రాజకీయ నాయకులు అని చెప్పుకోవచ్చు. రాజకీయం అంటే చాలామంది ఏమనుకుంటారంటే ఆడవాళ్ళని మోసం చేయడం రాజకీయం అనుకుంటారు. రాజకీయం అనేది ప్రాముఖ్యమైంది. రాజకీయం అంటే మోసం చేయడం మాత్రం కాదు. మోసం చేసేవాళ్ళు రాజకీయాలకు ఎంతో కాలం ఉండలేదు. అది మన నాయకులకు కూడా బాగా తెలుసు. అంచేత రాజకీయ నాయకులు అనే పదం విన్నప్పుడు కొంతమంది వారిని పూర్తిగా గౌరవించిన పదం కూడా నేను చూశాను. నేను మన పూర్వ కృష్ణ చెప్పాను, వెంకట గారు ఉన్నారు అక్కడ. రాజకీయ నాయకులు దేశానికి అవసరం, ప్రభుత్వ ఉద్యోగులు దేశానికి అవసరం. ప్రభుత్వ ఉద్యోగులకు ఎంతకాలం అంటే మేము 33 సంవత్సరాలు లేకపోతే 50 సంవత్సరాలు వచ్చే వరకు మమ్మల్ని మా సర్వీస్ ఆపలేరు అని వాళ్ళు గర్వంగా చెప్తారు. రాజకీయ నాయకులు అధికారం ప్రజలు ఇచ్చినంత కాలం వారు అధికారం చలాయిస్తారు, ప్రజలకు సేవ చేస్తారు, వారు ముందుకు వెళ్తారు. అలాగే ప్రజలు, ఈ మూడు కూడా అవినాభావ సంబంధాన్ని కలిగి ఉన్నప్పుడు దేశం అభివృద్ధి అవుతుంది. కనుక అవినాభావ సంబంధం ఎప్పుడు వస్తుందంటే నాయకులను మనం గౌరవించాలి. బైబిల్ చెప్పింది, మీ అధికారుల కొరకు వారి క్షేమం కొరకు ప్రార్థన చేయండి. అధికారులందరూ ఎప్పుడు రోజు ప్రజలు మేలు చేస్తారని నేను కూడా ఒప్పుకోను. అధికారులు అంటే వీరు కాదు, వీరు నాయకులు. అధికారులు కూడా అక్రమం చేసేవాడు ఉన్నారు, అయితే బయట దేవుడు ఉన్నాడు. అలాగే రాజకీయ నాయకులు కూడా జీవితాలు త్యాగం చేసి, నిజానికి చెప్పాలంటే వెంకట గారి తండ్రి గారిని చూస్తే, లేకపోతే కొందరు నాయకులతో నాకు చాలా చదువు ఉంటుంది. వారి దగ్గరికి వెళ్ళినప్పుడు మన అందరికంటే ముందు లేచాడు కూర్చుంటారు. 100 మంది వెళ్ళినా 200 మంది వెళ్ళినా ఏమి సొదనిపించినా చాలా ఓపిక తింటారు, మాకంటే బాగా తింటారు. ఆశ్చర్యం వేస్తుంది. ఒకసారి ఏంటంటే పాస్టర్గా తినమన్నా తింటాం, కానీ ఈ నాయకులు తింటూ ఉండమని మరి కోపం రాదు. రాంబాబు గారు ఇంట్లో మాటలు, మీకు కోపం రాదా వస్తుంది, కానీ మాకంటే చాలా సహించుకుంటారు. నేను పాస్టర్గా చిన్నప్పటి నుంచి పాస్టర్ కొడుకు పెరిగాను. వారి ఓపిక చూసి నాకు ఎంత ఓపిక దేవుడు వీరికి ఎంత ఇచ్చాడు రా అని నేను ఆశ్చర్యపోతాను. మన వెంకట గారి తండ్రి గారిని చాలామంది మిస్లీడ్ చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు వారు చాలా సమయస్ఫూర్తితో వారితో వెళ్తూ ఉంటారు. ఆ సమయస్ఫూర్తి నేను ఎంత నేర్చుకుంటే బాగుంటాను కూడా, అలా సంవత్సరం వెళ్తే బాగుంది అనుకుంటాను నా పెద్ద సత్యనారాయణ గారి ద్వారా. అలాగే వెంకట గారు కూడా చాలా ఓపికగా ఉన్నారు. ఎక్కడికి నన్ను గమనిస్తున్నాను. ఈ మధ్యన కృష్ణ చాలా చోట్ల కలుసుకున్నాం. మా పాస్టర్ కూడా చాలా ఎక్కువ, అయినా ఎక్కడ విసుక్కోరు. ఎందుకంటే విసుక్కోకపోవడం రైట్ అని అంటలేదు, కానీ అంత ఓపిక. దేవుడు నాయకులకు ఓపిక ఇచ్చేలా మనం ప్రార్థన చేయాలి, వారిని దీవించాలని ప్రార్థన చేయాలి. ఎప్పుడు మీరు అనుకున్నా జరిగిపోవాలి. నేను కూడా అంతే. వెంకట గారి దగ్గరికి వెళ్ళిన సహాయం చేయండి అని అడిగాను అనుకోండి, చేసేయాలని రూల్ ఏమి లేదు. అలా చేసుకుంటా వెళ్తే కొన్ని అక్రమాలు కూడా చాలా పొంది వస్తుంది. కనుక ఒక మనిషి అనుకున్నది ఎప్పుడు రైట్ కాదు. మనం నాయకులను ఎప్పుడు కూడా గౌరవించాలి. ఒక నాయకుడు అనుకున్న పని చేయకపోయినా గౌరవించాలి. ఎవరిని బట్టి అంటే దేవుని బట్టి. లేదా దేవుడికి కోపం వస్తుంది. నాయకులు గౌరవించకపోతే దేవుడికి కోపం వస్తుంది. కనుక నాయకులు మనం గౌరవించాలి. అదే సమయంలో ప్రజల క్షేమం చూడవలసిన బాధ్యత నాయకుల మీద ఉంది, అధికారుల మీద ఉంది. కనుక ఈ అవినాభావ సంబంధం మన మధ్యలో, నాయకుల మధ్యలో, మన మధ్యలో, అధికారుల మధ్యలో ఉంటే దేవుడు మన దేశాన్ని, మన కుటుంబాల్ని, మన దేశ అధికారాన్ని దేవుడు దీవిస్తాడు. కనుక మీరు ఆ రీతిగా మెసులుకోవాలని క్రైస్తవులుగా దేవుడి సంఘంగా కూడా వచ్చిన మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే నాయకులుగా మీరెంతో చేసుకున్న సేవలకు వారిని కూడా నేను అభినందిస్తున్నాను. ఈ సమయంలో మొట్టమొదటిగా మన ప్రీతం నాయకులు జడ్పీటీసీ గారు, జిల్లా పరిషత్ మన మండల రిప్రజెంటేటివ్ గారు బొక్క నాగేశ్వరరావు గారు, వారు వచ్చి శుభాలు చెప్పాలని వారిని ఆహ్వానిస్తున్నాను. ఇవాళ డిసెంబర్ నెల స్టార్ట్ అవగానే 2వ తారీఖు నుంచి ప్రతి గ్రామంలో కూడా పండగ వాతావరణం ఉండాలి. ఎందుకంటే క్రిస్మస్ ప్రతి గ్రామంలో జరుపుకుంటాం. అలాగే గ్రామాలే కాదు,
మండలాలే కాదు, రాష్ట్రంలో కాదు, ప్రపంచ లెవెల్లో కూడా భారీ పెద్ద పండుగ జరుగుతున్నది మన ప్రపంచంలో మన క్రిస్మస్ అని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా కొత్త బట్టలు ధరించుకుని మరి ప్రతి చర్చల్లో కూడా దైవజనుల దగ్గర మరి భక్తులు ఉంటూ మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా బాగుండాలని చెప్పి మరి ఆ ప్రభుని మీరు వేడుకోవాలని చెప్పి ఈ సమావేశంగా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్రభుత్వం కూడా మీకు క్రిస్మస్కి కానుక కూడా ఇవ్వడం జరిగింది, చంద్రుని కానుక మొన్న. ఎందుకంటే ఎవరైనా పేదగా లేదా పెళ్ళొట్లు కానీ ఏదైనా చేసుకునే పరిస్థితులు ఉంటే అలా ఉండకూడదు, అందరూ సమానంగా ఉండాలని కాన్సెప్ట్ తోటి ప్రభుత్వం కూడా మొన్న మరి మీకు కిట్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ కిట్లో కూడా మరి ఇవాళ చెల పుస్తకాలు ఉండి, మెల పుస్తకాలు ఉండి, అలాగే మంచివి మరి ప్రభుత్వం కూడా మీరు ప్రభుత్వాలన్నీ కూడా బాగుండాలని, పాడి పంటలు అన్నీ కూడా బాగుండాలని చెప్పి కోరుకుంటానని చెప్పి సభలో తెలియజేస్తూ ఈ అవకాశంలో దయచేస్తూ పెద్దలకు భక్తులు కూడా ధన్యవాదాలు ఇస్తూ సెలవు తీసుకుంటాం. మన గ్రామ సర్పంచ్ గారు కొరపల్లి రామచంద్రరావు గారు మన మధ్యలో ఉన్నారు. ఈ క్రిస్మస్ నూతన సంవత్సరాలు మన మధ్యలో చెప్పాలని వారిని ఆహ్వానిస్తూ ఉన్నారు. మన గ్రామంలో జరుపుకుంటున్నటువంటి క్రిస్మస్ వేడుక సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి పెద్దలు కీర్తన వెంకట్ గారికి, అలాగే వేదికన పెద్దలకు, మన పాస్టర్ గారికి, అలాగే ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి మీ అందరికీ గ్రామస్తులందరికీ కూడా మీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మన గ్రామంలో ధ్యానం గారు కృషితోటి ఎంతో బాగా మన గ్రామంలో ఈ క్రైస్తవ మతాన్ని ప్రచారం చేసి ఎంతో కృషి చేస్తున్నారు. వారికి నా ధన్యవాదాలు. అలాగే మీ అందరికీ కూడా యేసుక్రీస్తు ఆశీస్సులు పూర్తిగా ఉండాలని, అందరూ కూడా ఆరోగ్యంగాను చిత్తమతో అందరూ కూడా వర్ధిల్లాలని చెప్పి యేసు ప్రభువుని కోరుకుంటూ మీ అందరికీ కూడా మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇందాక చెప్పారు రాంబాబు గారి గురించి చాలా విషయాలు, వారు మా మధ్యలో ఉండడం చాలా సంతోషకరం. వారి సమయంలో సంఘాన్ని ఉద్దేశించి శుభాలు చెప్పాల్సిందిగా వారిని కోరుచు. నాశనగర్లో క్రిస్మస్ సంబరాలు చూసుకున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. అలాగే వేదిక పెద్దలకు కూడా నా కృతజ్ఞతలు. మరి డిసెంబర్ నెల స్టార్ట్ అవగానే అందరి మనుషులను కూడా క్రిస్మస్ అనే భావం మెదులుతుంది. అలాగే మరి నిన్న పేపర్లో కూడా మనం చూసాం, ప్రపంచంలో జరుపుకునే పండుగ, అందరూ జరుపుకునే పండుగ ఏదైనా ఉందంటే అది ఒక క్రిస్మస్ అని మన చంద్రబాబు నాయుడు గారు కూడా మనందరికీ తెలియపరచడం జరిగింది. అది వాస్తవం. అన్ని దేశాల్లోనూ ప్రత్యేకంగా క్రిస్మస్ పండుగ జరుగుతుంది. అలాగే జరుపుకునే ఏకైక పండుగ ఒక క్రిస్మసే. అలాగే ఈ క్రిస్మస్ సంబరాలకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంతటితో వెళ్ళిపోతున్నాం. ఒకసారి కొద్దిగా నవ్వండి, ఇంకొక ఫోటో అందరు నవ్వండి, కొద్దిగా లైట్ స్మైల్ ఉంది అందరూ కూడా. థ్యాంక్స్ అండి. వారు కూడా సంస్థాపనలో పాల్గొన్నారు. 2013 ఎండింగ్లో జరిగింది, 14లో పని మొదలైంది. 14 అంటే ఇప్పటికి 3 సంవత్సరాలు అయిపోయింది. 4వ సంవత్సరంలోకి వెళ్తున్నాం. కానీ పని మాత్రం 3 వంతుల్లో 1 వంతు అయిందండి. ఇంకా 2 వంతులు ఉంది. పైన చర్చ్ కట్టాలి, పైన ప్రార్థన జరగాలి. అయితే దీనికి ఫండ్స్ లేదని చెప్పేంతవరకు పైన స్లాబ్ వేయలేదు. దాని వరకు అందరూ ఇప్పుడు ప్రార్థన చేయాలని కోరుతున్నాం. దేవుడు ఒక ప్రేరేపిస్తే దీని గురించి సహాయం చేయవచ్చు. సర్పంచ్ గారు దీని విషయంలో వారిని కొంచెం ఎక్కువ విరాళం ఇవ్వమని అడిగాం. అయితే ఇప్పుడు అందరిలో ఉన్నారని వాగ్దానం చేయమంటలేదు. నేను అలాంటి దానికి విరుద్ధం. ఎందుకంటే ఎవరిచ్చినా ఇష్టపూర్వకంగా ఇచ్చేదే
వారికి ఆనందం, దేవుడికి కూడా ఆనందం. కనుక మీకు లేని కొన్ని భారం మాట్లాడుతుంది కనుక మీరు విషయాన్ని ఇక్కడ చర్చి అనేది ఇదే పూర్తయింది అనుకుంటారేమో ఎవరైనా చెప్పాను. చర్చ్ అనేది పైన కట్టవలసి ఉంది. దాని గురించి కూడా మీ మనసులో ఉంచుకోవాలని ఒకవేళ మీకు ఎవరు తెలిసిన వారికి కూడా ఈ మందిరం గురించి చెప్పవచ్చు. కనుక ఈ సమయంలో మన మధ్యలో వెంకట్ గారు ఉన్నారు. నాకు మా నాన్నగారికి మా ఇంట్లో ఎవరికైనా ఉన్న లక్ష్యం ఏంటంటే తండ్రి మా సంస్థ నాయకుడు పరమజ్యోతి గారు వారి కుమారులు వారు నాయకులుగా వచ్చినట్టే కొంతమంది పాస్టర్ వారిని తండ్రితో సమానంగా చూడలేదు. ఆ ఫస్ట్ మీటింగ్లోనే నేను అక్కడ ఒక ఆయన పెద్ద పాస్టర్ గారు నాకంటే వయసు పెద్ద ఏదో మాట్లాడారు. ఎందుకంటే ఎప్పుడైనా క్రైస్తవం నేర్పింది ఒకటే, ఒక వ్యక్తి ఆశీర్వదించబడాలని ప్రార్థన చేయాలి. నాకు ఎంత కలిసి వస్తుందా వీరిని బట్టి ఇలాంటి లెక్కలు వేయటం క్రైస్తవ ఉద్దేశం కాదు. కనుక వెంకట్ గారిని వారి తండ్రి గారి స్థానంలో చూస్తున్నాను. కనుక వారి భవిష్యత్తు వారు ఏ విజన్ ఉందో మరి మనం ఇప్పుడు అడగలేదు వారిని దేవుడు దీవించేలా ప్రార్థన చేయాలి. అలాగే నాగేశ్వర గారు దీవించేలా ప్రార్థన చేయాలి, సర్పంచ్ గారు దీవించేలా ప్రార్థన చేయాలి, రాంబాబు గారు దీవించేలా ప్రార్థన చేయాలి. మరి ఈ సమయంలో మరి మంత్రివర్యుల కుమారుడు కనుక వారు కొన్ని శుభాలు చెప్పాలని, ఎందుకంటే మీరు ఏం మాటలు చెప్పినా మాకు ఆనందం. ఎందుకంటే పండితులు గ్రామంలో జరుగుతున్నటువంటి వాచ్ నైట్ సర్వీస్ అధ్యక్షత వహించినటువంటి మరి జాన్సన్ గారికి, వేదికలు అలంకరించిన డిప్యూటీ గారు ఒక నాగేశ్వరరావు గారికి, సర్పంచ్ గారు రామచంద్రరావు గారికి, పెద్దలు రాంబాబు గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి సంఘీయులకు, భక్తులకు నా నామస్సుమాన్ని తెలియజేసుకుంటున్నాను. మరి జాన్సన్ గారు చెప్పినట్టు బైబిల్ని మీ దేవుడి నోట్లో చూసినట్టు చెప్పారు. మరి మేము చాలా చిన్నవాళ్ళం ఉంది. మరి మేమేమన్నా అంటే తప్పుగా అనుకోవద్దు. మరి జాన్సన్ గారు చెప్పినట్టు బైబిల్ వాక్యాలని అందరూ పాటించి వాటిని ఆచరణలో పెట్టి మరి మీరు 2017లో ఎలా సుఖశాంతులతో జీవించారో మరి 2018లో కూడా వచ్చే సంవత్సరం ఇంకో కొన్ని గంటల్లో రాబోతున్నది. మరి మీరు 2018లో కూడా సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ, మరి మీరు చూసినట్లయితే డిసెంబర్ 25న క్రిస్మస్ జరుగుతుంది. మరి క్రిస్మస్ రోజున యేసు పుట్టారు. మరి క్రీస్తు ఒక చిహ్నం. దేనికి చిహ్నం అంటే పీస్, అంటే అందరికీ శాంతి కలుగజేయాలని ఆయన కోరిక మేరకు క్రైస్తు పుట్టింది. మరి ఆయన పుట్టినరోజు నాడు క్రిస్మస్ జరుపుకుంటూ ఆయన చెప్పిన మాటలకి గౌరవించి మనం అందరం పాటించాలని కోరుకుంటూ, మరి మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు జరుపుకుంటున్నాను. మరియు కొన్ని గంటల్లో రాబోతున్నటువంటి 2018లోకి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ శాశ్వతమై
పరిశుద్ధులైన మా తండ్రి మీ నామమునకు స్తోత్రములు. మా మధ్యలోకి గౌరవ అతిథులుగా మీరు మా మధ్యకు వచ్చారు. మిగతా నాయకులు వెంకట్ గారు, అలాగే జడ్పీడీసీ గారు నాగేశ్వరరావు గారు, అలాగే సర్పంచ్ గారు రామచంద్రరావు గారు, అలాగే మా ప్రీతమ నాయకులు రాంబాబు గారు మా మధ్యలోకి వచ్చి ఇంతవరకు నీ ప్రియుల బిడ్డలతో వారి సమయాన్ని గడిపారు. వారు గడిపిన సమయం చాలా శ్రేష్టమైంది. అంటే నీ యందు వారికి ఉన్న ప్రేమ, అలాగే కూడిన మా యందు వారికి ఉన్న ప్రేమను బట్టి వారి వరకు సమయం గడిపారు. కూడా వీరి నాయకులుగా ఉంటుండగా, వారి కుటుంబాలకు వారి యజమానులుగా ఉంటుండగా వీరిని బలపరచు. గణపతిని రాంబాబు గారు ప్రార్థిస్తున్నాం. నీ కటాక్షం వారి అడుగులు చూపించు. నీ సన్నిధిలో గడిపిన సమయాన్ని బట్టి మీరు ఒక్కొక్కరిని, వారి కుటుంబాలని, వారి భవిష్యత్ జీవితాలని దీవుని ఇక్కడున్న మా నలుగురు నాయకుల్ని నీ దీవులతో వారిని సాగనంపి భద్రపరచుకోవచ్చు ప్రభా. అలాగే నడిచినాం తండ్రి. ఆమేన్. అందరూ ఆమేన్ చెప్పండి. నాయకులు కూడా ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఆమేన్. మంచిదండి. గాడ్ బ్లెస్ యు సార్. గాడ్ బ్లెస్ యు అండి. గాడ్ బ్లెస్ యు. Thank you.
My name is G. Salpia. I am coming from Kanpur. తుజను చూసి మసలుపడుకుని వారి సహాయం కొరకు వారి హృదయం బలాత్కారం చేయవచ్చు వారి పెదవులు కీడు గురించి మాట్లాడు వారి జ్ఞానం వల్ల ఇల్లు కట్టబడును వివేచన వలన స్థిరపరచబడును ఎం దిలీప్ కుమార్ ఈ దొడ్డు కరయు నిదాన
రూపమా ప్రియమైన నిన్ను చూడని ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా ప్రియమైన నీతో ఉండని నా ప్రియ యేసయ్యా ఆశతో నానయ్యా నా ప్రియ యేసయ్యా ఆశతో నానయ్యా ఆనందము సంతోషము నీవేనయ్యా ఆచరణము నీ ప్రేమయే నాయకా ఆనందము సంతోషము నీవేనయ్యా ఆచర్యము నీ ప్రేమయే నాయకా ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా ప్రియమైన నిన్ను చూడని నెక్స్ట్ ప్రోగ్రామ్ ఇది చదువుతున్నాం కనుక అది దానికి తగినట్టుగా కొన్ని మనం గ్రీటింగ్స్ ఉందాం. మా మధ్యలో ఉన్నటువంటి శ్రీ విజయ్ ప్రసాద్ గారు విజయవాడ నుంచి వచ్చారు. వారు ఒక 5 నిమిషాలు మనతో గ్రీటింగ్ పంచుకుంటారు. తర్వాత వారు కూడా మన మధ్యలో ఉన్నారు. వారు కూడా వచ్చి ఒక 5 నిమిషాలు మనతో గ్రీటింగ్స్ పంచుకుంటారు. అందరూ కూడా మరి మేము ఆలోచించాలని మనం చేస్తాం. మరి సంవత్సరం అంతా కూడా ఈ సమయంలోకి వచ్చి మన దేవుడిని ప్రార్థించి మరి ఎన్నో సంతోషకరంగా 2017 అంతా మీరు చక్కగా ఆనందంగా మరి ఈరోజు 31వ తారీఖున మరి 2018లో వస్తూ మనందరూ ఎంతో సంతోషంగా ఉన్నాం. మరి ఇదే సంతోషం వచ్చే సంవత్సరం కూడా మీ పిల్లలందరూ కూడా సండే స్కూల్ రావాలని చక్కగా దేవుడిని ఎదగాలని మరి మీరందరూ కూడా మరి ఎన్నో అభివృద్ధి ఫలాలు పంచుకొని మీ బిడ్డలకి ఉద్యోగాల్లోని పిల్లల్లోని మరి మంచి మంచి 2018లో ఆశీర్వాదకరంగా మీ అందరూ ఉండాలని నేను కోరుకుంటున్నాను. మరి ఈ 9 రోజుల్లో ఎంతో దేవుడు దినదినం అభివృద్ధి చెందుతూ ఉన్నది. మరి ఇంతమంది ప్రార్థన చేస్తూ మరి సంతోషంగా ఈరోజు మీరందరూ మనందరూ ఇక్కడ గడుపుకుంటాం. ఆయన పరలోకరాజ్యం ఎంతో ఆనందిస్తూ మనందరికీ కూడా మరి మంచి ఆశీస్సులు ఉండాలని 2018లో మరి ఇక్కడ వచ్చి మంచి మంచి సాక్ష్యాలందరూ చెప్పి మరి సంతోషం గడపాలని నేను కోరుకుంటూ మీ అందరికీ నా శుభానందరాలు తెలియజేసుకుంటూ 2018కి కోరుకుంటూ మీ అందరికీ తెలియజేసుకుంటాను. హల్లెలూయా హల్లెలూయా. చేతులు ఉన్న వాళ్ళంతా ఎత్తండి. హల్లెలూయా. చేతులు ఉన్న వాళ్ళంతా హల్లెలూయా. దేవుడు 2017 సంవత్సరం చివరి నిమిషాలకి, గంటలు కూడా కాదు, చివరి నిమిషాలకు తీసుకుని వచ్చినాడు. దేవుడు ఎంతవరకు మనలను సజీవ లెక్కలో ఉంచి ఆ ప్రభువు వారిని స్తుతించే ధన్యత దేవుడు మనకు ఇచ్చినాడు. రీతిగా మరి కుటుంబాలుగా పిల్లలతో కలిసి మరి దేవుని స్తుతించడము, దేవుని మందిరంలో గడపడము మనకెంతో ధన్యకరము. దేవుడు అనేక విషయాల్లో 2017 సంవత్సరం అనేక విషయాల్లో మన వ్యక్తిగత జీవితాల్లో, కుటుంబ జీవితాల్లో ఎన్నో మేలు చేసినటువంటి దేవుడు. ఒకసారి చూద్దాం, చూడండి. కీర్తనలు 23 6వ వచనం. కీర్తనలు 23 6వ వచనం. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసం చేసేదను. చిరకాలము యెహోవా మందిరములో నివాసం చేసేదను. దావీదు రాజు చెప్తున్నాడు. చిరకాలము కేవలము డిసెంబరు 31 అనగా వాచ్నైట్ సర్వీసే కాదు, లేక జనవరి 1 కాదు, గుడ్ ఫ్రైడే లేకపోతే క్రిస్మస్, ఈస్టర్ కాదు.
చిరకాలము దేవుని మందిరంలో నేను నివాసం చేస్తాను. ఈ 2017 సంవత్సరాన్ని ముగిస్తున్నటువంటి మనము ఒక తీర్మానం చేసుకోవాలి. దేవుని సన్నిధిలో ఏదో వచ్చాము గడిపాము అనేది కాదు, కానీ ఒక తీర్మానం కలిగి ఈ 2018 సంవత్సరంలో నేను దేవుని సన్నిధిలో దేవుని మందిరంలో నేను గడపాలి అనే ఒక తీర్మానం చేసుకుని దేవుని సన్నిధిలో నుంచి మనం వెళ్ళాలి. దావీదు భక్తుడు చెప్తున్నాడు, చిరకాలము నేను యెహోవా మందిరంలో నివాసం చేస్తాను. నివాసం చేయడం ద్వారా దేవునితో అన్యోన్య సహవాసం కలిగి ఉండటం ద్వారా దేవుడు అనేకమైనటువంటి మేళ్ళు మన జీవితాల్లో, మన వ్యక్తిగత జీవితాలు కావచ్చు, కుటుంబ జీవితాలు కావచ్చు, సహవాస జీవితంలో దేవుడు ఎన్నో మేళ్ళు ఉపకారాలు చేసే దేవుడు కనుక మనం దేవుని సన్నిధిలో గడపడానికి, దేవునితో గడపడానికి మనం ఒక తీర్మానం చేసుకుందాం. ఎందుకంటే భక్తుడు అంటాడు 51వ కీర్తనలో చూసినట్లయితే, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము. మరొకసారి దేవునికి మనము కృతజ్ఞులమై జీవించుతాము. ఆ రీతిగా దేవుడు మనందరినీ కూడి ఉన్న మనందరినీ, అంతేకాదు మరి ప్రపంచ నలుమూలలో ఉన్నటువంటి మరి దేవుని కుమారులను పడినటువంటి ప్రతి ఒక్కరిని కూడా దేవుడు తన కృప, తన దయ, తన దాక్షిణ్యాలతో నింపి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ గ్రీటింగ్స్ నేను ముగిస్తున్నాను. దేవుడి కొద్ది మాటలు దేవుడికి ఆశీర్వదించిన కాక. అందరూ కూడా కళ్ళు మూసుకొని మరి ఒకసారి ప్రార్థన చేసుకున్న తర్వాత మరి ఒక స్పెషల్ సాంగ్, ప్రత్యేకమైన పాట మన మధ్య ఉన్నటువంటి విజయ్ కుమార్ గారు పాడతారు. ఎవరు మౌనం ఉండదు. పరిశుద్ధుడు మహోన్నతుడైన మా తండ్రి, నీకు స్తోత్రం చెల్లిస్తున్న ప్రభా. నాయన అద్భుతండి, ఎంతవరకు నాయన జరిగినటువంటి కార్యక్రమాలలో కూడా, పాటల కార్యక్రమాలను అలాగే తదుపరి కార్యక్రమాలన్నింటిలో కూడా సహాయం చేసి ఈ నామానికి మహిమ తెచ్చుకున్నారని మేము నమ్ముతున్నాము. తండ్రి ప్రభా, 2017 సంవత్సరం ఆఖరి భాగంలో మేము ఉన్నాం తండ్రి. ప్రభా, అద్భుతమైన ఈ సంవత్సరంలో కూడా నీ యొక్క క్షేమకరమైనటువంటి బాహువులు మమ్మల్ని భద్రపరిచి నడిసంలో ప్రార్థన చేస్తున్నాం. ఇగో తండ్రికి స్తోత్రం. మరి ఈ వాక్యమును ప్రభుత్వం వచ్చిన ఈ యొక్క సేవకులను మీ శిలువను మరుపరిచి ఇవి మాట్లాడి ఈ యొక్క వర్తమానం అందించవలసిందిగా కూర్చున్నాం. ఏం పుస్తకం మా ప్రభుత్వం తండ్రి.
Thank you.